నమస్కారం. పంచాంగ శ్రవణం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి మన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో క్రోధినామ సంవత్సరంలో 12 రాశుల వారికి ఎలా ఉండబోతుంది తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు మరియు పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. ఆలస్యం చేయకుండా ఆయన పలకరించేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. ఈ క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది? ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి? తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. మీనరాశి వాళ్ళకి ఆదాయం 11 ఉంటుంది, ఖర్చు అనేది 5 ఉంటుంది. అంటే 11 ఆదాయం, 5 ఏమో వ్యయం. అంటే లాభాల బాటలోనే ఉంటారు వాళ్ళు. అలానే గౌరవం అంటే 2 ఉంటుంది, అవమానం 4 ఉంటుంది. అంటే రాజ్యపూజ్యం వచ్చే 2 ఉంటుంది, 4 అవమానం ఉంటుంది. అంటే ఆదాయం అనేది చాలా 6 పాళ్ళు ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరం బాగా సంపాదించగల సామర్థ్యం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అయితే పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదంలో జన్మించిన వాళ్ళు, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా మీనరాశి జాతకులు అవుతారు. అయితే మీనరాశి వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉంది అని మనం చూస్తే, ద్వితీయ స్థానంలో గురువు, తర్వాత మే 1వ తారీఖు నుంచి తృతీయ స్థానంలో గురువు వస్తాడు. అంటే ద్వితీయం తృతీయంలో 2 కూడా మంచివే. ద్వితీయం చాలా బాగుంటుంది, దానికంటే కొద్దిగా తక్కువగా ఉండేది తృతీయ స్థానం. అంటే నష్టం జరిగే అవకాశం అనేది లేదు వీళ్ళకి. అంటే ఆర్థిక పరంగా ఆదాయం బాగా పెరుగుతుంది, ఆర్థిక పరంగా సమృద్ధిగా సంపాదించగలిగే శక్తి అనేది కలుగుతుంది ఈ సంవత్సరం. అయితే ద్వితీయం తృతీయ స్థానంలో గురువు ఉండటం ఒకటి, వ్యయ స్థానంలో శని యొక్క సంచారం, కొంచెం ఆరోగ్యాన్ని కాపాడుకొని ముందుకు వెళ్ళాలి. అలానే సప్తమ స్థానంలో కేతు యొక్క సంచారం, జన్మంలో రాహు. జన్మంలో రాహు, వ్యయంలో శని వల్ల ఏమిటంటే విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలానే ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగే వాతావరణం అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆర్థిక పరంగా లావాదేవీల విషయంలో బాగుంటుంది. అంటే కొన్ని రోజులు బాగున్నట్టుగా, కొన్ని రోజులు బాగలేనట్టుగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. వ్యవసాయదారులకు అనుకూలమైన వాతావరణం, పంటలు అభివృద్ధి అనేది జరిగే అవకాశం ఉంటుంది. నూతన పంథాలో ముందుకు వెళ్తారు రైతులు. ఆదాయం అనేది రైతులకి చాలా బాగుంటుంది. అగ్రికల్చర్ సంబంధించిన రైతులు ఎవరైతే ఉంటారో, వ్యవసాయ భూములు వాళ్ళు, రైతులకు అనుకూలమైన వాతావరణం బాగా ఎక్కువగా ఉంటుంది. రైతుల తర్వాత ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రమోషన్లు బాగా రావటం, ప్రైవేటు ఉద్యోగులు ఎవరైతే జాబ్ గురించి అప్లై చేస్తారో అనుకున్న దానికంటే కూడా మంచి జాబ్ వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అయినట్టు అర్థం. అలానే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. చిరు వ్యాపారులకి అంటే రోడ్డు మీద చిన్న చిన్న షాపుల వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలమైన వాతావరణం జరిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలానే ధనలాభం కలగటం, అలా ప్రతి వాళ్ళకు కూడా లాభంలో ముందుకు వెళ్ళటం, వివాహ శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, స్త్రీలు విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం. విద్యార్థులు ఈ అకాడమిక్ ఇయర్ బాగుంటుంది, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా చాలా అనుకూలంగానే ఉంటుంది. అంటే మంచి ఉత్తీర్ణత సాధించేవటం. అలానే ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషను, డిగ్రీ కానీ, ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చదువుకునే వ్యక్తులకు కూడా చాలా అనుకూలమైన వాతావరణం. అంటే జాబ్స్ వచ్చే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జాగ్రత్త ఉండాలి. అంటే ఏదైనా సరే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఆరోగ్యం అనేది హెల్త్ కాపాడుకుంటే ఎగ్జామినేషన్ రాయాలి. అదొక్క విషయాన్ని మటుకు మర్చిపోకూడదు. ఎందుకంటే జన్మంలో రాహు, వ్యయంలో శని ఉండటం వల్ల కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి అందువల్ల దీని విషయంలో కొద్ది జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అలానే సర్వ కార్యక్రమాలను కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. బంగారు ఆభరణాలు, ఇళ్ళు, ఆస్తులు కొనుగోలు చేయటం, ప్రయాణాలు చేయటం, అలానే కాంపిటేటివ్ మార్కెట్లో పాల్గొనే అవకాశం ఎక్కువ ఉంటుంది. బాగా హెల్తీగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్త ఉండాలి. అలా అందరూ కాదు, మీనరాశి వాళ్ళు చిన్నపిల్లలు కాదు, వాళ్ళందరికీ ఏం వ్యాధులు ఉండవు కదా, వాళ్ళేం అవసరం లేదు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు, లాంగ్ రన్లో డిసీజెస్ ఉన్న వాళ్ళు మాత్రమే జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. వీళ్ళ యొక్క స్టార్డమ్ పెరుగుతుంది, స్టేటస్ పెరుగుతుంది, బాగా వ్యాపార రంగంలో రాణించే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో పేరు ప్రతిష్టలో గౌరవ మర్యాదలు కూడా బాగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని విషయాలు వీళ్ళు పట్టించుకోకుండా వెళ్ళాలి. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు కంపెనీ త్రూ విదేశాలకు వెళ్ళి అక్కడ నిలబడగలిగే అవకాశం అనేది ఏర్పడుతుంది, నమ్మకం ఏర్పడుతుంది ఇక్కడ. అంటే వాళ్ళు నమ్మకంతో వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ఎవరిని నమ్మకూడదు. నమ్మినట్టు మాత్రం నటించాలి కానీ నమ్మకూడదు. అదొక విషయాన్ని మటు గుర్తుపెట్టుకోవాలి.
అంటే ఆర్థిక పరంగా లావాదేవీలు, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత, భార్యాభర్తల యొక్క కలయిక, వివాహం కాని స్త్రీ పురుషులందరూ వివాహం కావటం, సంతానం లేని వాళ్ళందరూ కూడా సంతానం కలిగే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అంటే అన్నీ కూడా అనుకూలమైన పరిణామాలు జరిగే అవకాశాలే ఎక్కువ ఉన్న వీళ్ళకి. ఒక్క ఆరోగ్యం మినహా అన్ని రకాల విషయాల్లో కూడా శ్రద్ధగా ముందుకు వెళ్తారు. అన్ని విషయాలు. కానీ వీళ్ళ ఆరోగ్యాన్ని వీళ్ళు కాపాడుకోవటం అనేది చాలా ముఖ్యం. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలు విశేషమైన కృషి చేస్తారు. స్త్రీలకు కూడా అనుకూలమైన కాలం. స్త్రీలు కూడా అంతా కూడా నేనే మోనార్క్గా ఉండాలి అనే ఆలోచనతోటి ముందుకు వెళ్ళి దూసుకుని వెళ్ళి ఆ పనులన్నీ ప్రయత్నాలు సఫలీకృతం చేస్తారు స్త్రీలు. అలానే నూతన బిజినెస్, నూతన వ్యాపారాలు కూడా స్టార్ట్ చేయటం, నూతన ఉద్యోగాల్లోకి ముందుకు వెళ్ళటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళటం, అన్నీ కూడా అనుకూలంగా, సాధ్యం కాని విషయాలు కూడా అంటే మనకు సాధ్యం కాని పనులు ఉంటాయి, సుసాధ్యం అంటారు. అంటే సాధ్యం చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అలానే ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ, దుస్తుల బట్టల షాప్ వాళ్ళకి కానీ, అలానే హోటల్స్ వాళ్ళకి కానీ, ఎలా ఆటోమొబైల్ రంగం వాళ్ళకి కానీ విశేషంగా లాభం కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలానే ఫ్రూట్స్ వాళ్ళకి కానీ, కూరగాయలు అమ్మే వాళ్ళకి కానీ, ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్లు వచ్చే అవకాశం కూడా ఈ సంవత్సరం ఉంది. వ్యాపార భాగస్వామ్యం కూడా బాగా కలిసి వస్తుంది. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. అకాల భోజనం చేస్తారు. సరైన సమయంలో భోజనం చేయలేని స్థితి అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళారనుకోండి మంచి జరిగే అవకాశాలను కొన్ని ప్రత్యేకంగా పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? వాళ్ళు తప్పకుండా పరిహారం చేయటానికి ముందు ముఖ్యంగా సూర్యుడు యొక్క ఆరాధన, జిల్లేడు సమిధలతో హోమం చేయటం, ఆదిత్య హృదయం పారాయణం చేయటం, అలానే మహాలక్ష్మి యొక్క ఆరాధన చేయటం, అలానే నీలాంజన సమాభాసం రవిపుత్రియమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరుని మంత్రాన్ని, అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యాన్ని మంత్రాన్ని ఓం నమస్వే పంచాక్షరి చేయటం వల్ల కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంటుంది. క్రోధినామ సంవత్సరంలో మీనరాశి వాళ్ళందరూ కూడా సుఫలితాలు జరగని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు.